ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ కన్నప్ప. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. టీజర్ అలా వచ్చిందో లేదో యూట్యూబ్ మొత్తం దద్దరిల్లిపోయింది అనమాట. మన హార్డ్ కోర్ యూట్యూబర్స్ తన మన అనే భేదం లేకుండా ఒకరి తర్వాత ఒకరు ట్రోల్ ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోట్ చేసే విధానం చూస్తూ ఉంటే మనం మంచు విష్ణన్నని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఒక్కసారిగా ఈ యొక్క సినిమా టీజర్ చూసినామంటే జనాల యొక్క కళ్ళు బైర్లు గమ్మాయి అన్నమాట. ఆ టీజర్ చూసిన తర్వాత నా మైండ్ లో ఫస్ట్ గా ఒకటే మెదిలింది, 1,80,00,000. చెప్పండి సార్, నిజం చెప్పండి, ఈ సినిమా బడ్జెట్ అదే కదా సార్? వాస్తవం అధ్యక్ష ఇది. ఇక మన ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అయిన విష్ణన్నేమో సినిమాకి లొకేషన్ చూడటానికి అని చెప్పి వరల్డ్ టూర్ చేసిండు. I went around the world. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండను, ఐర్లాండ్, మలేషియా, లాట్ ఆఫ్ కంట్రీ. ఏం చేద్దామనన్నా, ఏం సాధిద్దామనన్నా, ఏం పొడి చేద్దామనన్నా అన్ని కంట్రీస్ తిరిగినావు నువ్వు. ఎందుకు? లొకేషన్స్ చూడడానికి. నువ్వు ఆ లొకేషన్ల మీద పెట్టిన శ్రద్ధలో సగం టేకింగ్ మీద మేకింగ్ మీద పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. అయినా కానీ నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా, నీకు అన్ని కంట్రీస్ తిరగాల్సిన అవసరం ఏమో వచ్చిందన్నా? స్టోరీ ఏమన్నా డిమాండ్ చేసిందా? అయినా కానీ భక్త కన్నప్ప ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగింది కదన్నా. మన ప్రాంతంలో మనం రోజు చూసే ప్రదేశంలో జరిగిన కథ నువ్వు వేరే దేశం వెళ్ళి షూటింగ్ చేస్తే ఎట్లా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అన్ని కంట్రీస్ తిరిగి నువ్వు ఇచ్చిన అవుట్పుట్ ఇదా? ఎంతో రీసెర్చ్ చేసినా, ఎంతో గ్రౌండ్ వర్క్ చేసినా అని అన్నావు కదన్నా. విపరీతమైన రీసెర్చ్ చేసాం. నువ్వు చెప్పిన ఈ మాటకి వదిలిన టీజర్కి ఏమన్నా సంబంధం ఉందా అన్న? ఈ లెక్క ప్రకారం నువ్వు చెప్పిన మాట ఈ మొత్తం టీజర్లో ఏ ఒక్క డైలాగ్ అయినా, ఏ ఒక్క ఫ్రేమ్ అయినా, ఏ ఒక్క షాట్ అయినా ఎన్నెన్నో దేశాలు తిరిగి ఎన్నెన్నో లొకేషన్స్ చూశానన్నారు. అదంతా సరే కానీ ఫైనల్గా షూటింగ్ అనేది గోల్ఫ్ కోర్ట్లో ఎందుకు పెట్టారు? అసలు ఈ టీజర్లో 90% ఆఫ్ షాట్స్ చూసుకుంటే మొత్తం ఒకే గోల్ఫ్ కోర్ట్లో తీసేసినట్టున్నారు కదా. ఒక గోల్ఫ్ గ్రౌండ్ అద్దెకి తీసుకొని అక్కడో షాట్, ఇక్కడో షాట్, అక్కడో ఫ్రేమ్, ఇక్కడో ఫ్రేమ్, అక్కడో సీన్, ఇక్కడో సీన్ తీసేసి మా మొఖాన్ని మింగినట్టే ఉంది చూస్తూ ఉంటే. అసలు అయినా కానీ ఈ గడ్డి ఏంటి ఇంత పచ్చగా ఉంది? వర్షాకాలం ఏమో తీసారా? పాన్ ఇండియా మూవీ టీజర్ లాగా ఏ కోశాన్ని కనపడుతుంది ఇది? రీజనల్ మూవీకి తక్కువ, టీవీ సీరియల్కి ఎక్కువ అన్నట్టుంది. ఓ డైరెక్టర్ ఆల్రెడీ సీరియల్స్ తీసిన వ్యక్తే కదా. అయినా కానీ ఈయన మహాభారతం తీసిండట, హిందీ మహాభారతం ర్యాంప్. మరి పాన్ ఇండియా రేంజ్లో కాకపోయినా ఆ మహాభారతం రేంజ్లోనే ఉంటదేమో అని అనుకున్నాం. కానీ సన్ ఆఫ్ ఇండియాకే గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఇది రియలైజేషన్. అయినా వీడి వాయిస్ ఏంటి? వీడి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? నీ తమ్ముడు టెంగనతో సహా నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసి తిన్నాడు. వాడికి అందమైన కూతురు కూడా ఉండాలి. బోలో జుబా కేసరి. తవ్వుకుంటా పోతే నీళ్ళు వస్తాయారావో తెలియదు కానీ ఈ టీజర్లో తప్పులు ఎత్తుక్కుంటా పోతే ఎన్ని దొరుకుతున్నాయో ఏంటో. అయినా టీజర్కైనా ట్రైలర్కైనా ఒక డైలాగే కదా మెయిన్ ఆస్పెక్ట్. అందులోనూ ఇది ఒక పాన్ ఇండియన్ మూవీ అని మేము నమ్ముతున్నాము అంటే మీరు చెప్పారు కాబట్టి. అన్ని దేశాలు తిరిగి అంతమంది యాక్టర్లను పట్టుకొచ్చి ఇంత బడ్జెట్ పెట్టి 1,80,00,000. ఎంత చేసినా గానీ ఏంది ఇది? ఏంది ఇది అంట అసలు? అందరినీ చంపేశాడు. ఎంతమంది కలిసి చంపారు? వాడంత క్లియర్గా చంపాడు అని ఏకవచనంతో చెప్తా ఉంటే మళ్ళీ నువ్వు ఎంతమంది కలిసి చంపారు? ఎర్రుపుకునా నేను నన్ను అడుగుతున్నా పూక. విలన్ వెనకాల ఉన్న జనాలు రియల్గా ఒరిజినల్గా నిజంగానే ఉన్నారు. మరి ఇక్కడేంది ఇప్పుడు వీళ్ళ జనాలు, వీళ్ళే జనాలు ఏంటి ఇక్కడ ఇది కూడా కాపీ పేస్టే కదా. అంటే న్యూజిలాండ్లో తెలుగు యాక్టర్స్ దొరకలేదు అంటే తెలుగులో దొరకలేదా? లేకపోతే ఉన్న వాళ్ళని 2-3 పెట్టేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం బొక్క అని అక్కడెక్కడ పేస్ట్ చేసేసినవా? ఒక పెద్ద మనిషి చెప్పాడు దొంగతనం చేయి కానీ దొరకకుండా ఉండు అని. కానీ మీరు మాత్రం ఇలాగా ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఏంటో లేండి, కొత్తగా వచ్చిన వాళ్ళు మంచి మంచి కథలు ఎన్నుకొని మంచి మంచి సినిమాలు తీసి ఎక్కడికో పోతా ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెడితే చాలు, ఇంటర్వ్యూస్ ఇస్తే చాలు, సినిమా అనౌన్స్ చేస్తే చాలు. అయినా నాకు ఒక డౌట్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత జనాలందరూ ఇలా అనుకుంటున్నారని, ఒక రేంజ్లో వేసుకుంటున్నారని, సిచ్యువేషన్ ఇలా ఉందని, టీజర్ చూసిన డైహెడ్ ఫ్యాన్స్ గుండెలు బాధేసుకుంటున్నారని. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా లేకపోతే మీ చుట్టూరా వీళ్ళు తప్ప ఎవరు లేరా? సినిమాలంటే జనాలకు తెలియనప్పటి నుంచి సినిమాలు తెస్తున్నారు. ఇప్పటికే మీరు తీసే సినిమాలు అక్కడే ఉన్నాయి, జనాలకు తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి.
పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏంటో మంచన్న, ఎంతమంది ఎంతగానో ఏ రేంజ్లో ప్రమోట్ చేద్దామని ట్రై చేసినా కానీ మీ మానాన మీరు సినిమాలు తీస్తానే ఉన్నారు. మీ సినిమా అనేసరికి జనాలు థియేటర్కి దూరం అవుతున్నారు. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఎవ్రీ మండే కన్నప్ప మండే అన్నారు. అంటే మండే జనాలకి ఫండే తప్పదన్నమాట. 18 మిలియన్ ప్లస్ వ్యూస్. కామెంట్ సెక్షన్లో పోతే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తప్పితే ఎవరు కనపడట్లా. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? సర్లేండి, అయినా కానీ మనం ఎంత మాట్లాడుకొని ఏం లాభం, తీసే వాళ్ళకు ఉండాలే కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు, రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో చూస్తాం. మా కర్మ అది. ఇప్పటి వరకు నీ యొక్క ఫిలిం కెరియర్లో ఇదొక మంచి ప్రయోగాత్మకమైన సినిమా అని ఆనందపడాలో, మన ఈ యొక్క హిస్టారికల్ చరిత్రను నువ్వు ఏదో చేద్దామని ట్రై చేసి, అంటే నువ్వు ట్రై చేస్తున్నావు అని చెప్తున్నావు కానీ ఇక్కడ ఏం కనపడట్లేదు. టీజర్లోనే నువ్వు ఇన్ని బొక్కలు పెట్టినావు అంటే రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదు 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 ఇలా జరగకూడదు, ఇలా అవ్వకూడదు. ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలి. హిట్ అవ్వాలని మనం కోరుకుంటే సరిపోదు, ముందు రిలీజ్ అయినప్పుడు సినిమాకి వెళ్ళాలి. ఓకే, ఇంతే. బాయ్, టాటా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా. శివయ్యా